శభాష్ సుభాన్ 9 మందిని కాపాడావు. ఎస్ 9 మందిని కాపాడాడు జేసీబీ డ్రైవర్ సుభాన్. సుభాన్ నువ్వే రియల్ హీరో అంటూ ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. మున్నేరు వాగు వరద ప్రవాహం నేపథ్యంలో ఒక్కసారిగా వరద ఉధృతిలో ఖమ్మం ప్రకాష్ నగర్ బ్రిడ్జిపై 9 మంది చిక్కుకున్నారు. హెలికాప్టర్లతో రక్షించేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ ఇదే టైంలో వారిని కాపాడేందుకు జేసీబీపై ఒంటరిగా వెళ్ళాడు సుభాన్. వరద ప్రమాదకర స్థాయిలో ఉందంటూ సుభాన్ను వారించారు, హెచ్చరించారు స్థానికులు. అయినా లెక్క చేయకుండా కాపాడేందుకు వెళ్ళాడు సుభాన్. పోతే వాళ్ళలో నేను ఒక్కడిని, వస్తే 10 మంది అంటూ కామెంట్ చేస్తూ మరీ వెళ్ళాడు. ఆ 9 మందిని సురక్షితంగా తీసుకురావడంపై ఇప్పుడు అభినందనలు వెల్లువెత్తున్నాయి. రియల్ హీరో సుభాన్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువలా వస్తున్నాయి. ఎస్, మీరు చూస్తున్న దృశ్యాలు ప్రకాష్ నగర్ బ్రిడ్జ్పై 9 మంది చిక్కుకున్నారు. మీకు తెలిసిందే వరదల్లో ఆ 9 మంది కోసం ఎంతమంది ప్రార్థనలు చేశారు, ఆ 9 మంది కోసం ఎంతమంది ఆరాటపడ్డారు. వాళ్ళందరినీ క్షేమంగా సురక్షితంగా తీసుకురావాలంటూ ఎన్నో ఒత్తిళ్లు. ఏకంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా అక్కడే ఉన్నారు. ఆయన కూడా తీవ్రంగా శ్రమించారు. మరోవైపు వైజాగ్ నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా హుటాహుటిన రప్పించారు. తొలుత హెలికాప్టర్లో తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు, కానీ కుదరలేదు. కానీ అక్కడ సుభాన్, ఎస్ సుభాన్ అనే ఒక వ్యక్తి వెంకటగిరి వైపు నుంచి జేసీబీతో వెళ్ళారు. వెళ్తే 10 మందిలో ఒకటిగా వెళ్తాను, వస్తే 10 మందిగా వస్తామంటూ ఆయన కామెంట్ చేసి మరీ వెళ్ళాడు. ఆ 9 మందిని సురక్షితంగా తీసుకొచ్చాడు. ఆ సందర్భానికి సంబంధించినవే ఆ భావోద్వేగ క్షణాలు ఒక్కసారి మీరే వినండి. నా చేతులంతా శివుడు అవుతున్నాయి. మా డాడీ మొత్తానికి సాధించిండు. సుభాన్ తమ వాళ్ళని రక్షించడంతో ఒక్కసారిగా అక్కడ భావోద్వేగ క్షణాలు. ఒక్కొక్కరిగా జేసీబీ నుంచి 9 మంది దిగుతుంటే వాళ్ళ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న స్థానికులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. సుభాన్ను అభినందించలేక ఉండలేకపోయారు. సుభాన్ను హత్తుకున్నారు. తమ వాళ్ళని క్షేమంగా కాపాడినందుకు వాళ్ళంతా కూడా ఒక్కసారిగా భావోద్వేగంతో కూడిన కన్నీళ్లు వచ్చాయి. ఆనందానికి అవధులు లేవు. క్షేమంగా తిరిగి వచ్చామంటూ అందరూ కూడా తమ సొంత వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ క్షణాలను, అప్పుడు వాళ్ళు అనుభవించిన వేదనను అంతా కూడా పంచుకుంటూ ఒక రకంగా కన్నీటి పరిమితమయ్యారు. మరొక రకంగా సేఫ్గా బయటపడ్డందుకు ఆ క్షణంలో భావోద్వేగానికి గురయ్యారు. కన్నీటి బాష్పాలు రాల్చిన పరిస్థితి కనబడుతుంది. మరొకసారి సుభాన్ జేసీబీతో ఎంతటి రిస్క్ చేశారు. నిజంగా వెంకటగిరి వైపు నుంచి ప్రకాష్ నగర్ బ్రిడ్జికి లోపలికి వెళ్ళారు. అప్పటికే వైజాగ్ నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వస్తున్నాయి. మంత్రి కూడా అక్కడే ఉన్నారు. ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. తమ వాళ్ళని రక్షించమంటూ, ఎలాగైనా రక్షించమంటూ వాళ్ళంతా వేడుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆ 9 మంది ప్రాణాలు కాపాడాలంటూ తీవ్ర ఒత్తిడి పెరిగింది ప్రభుత్వంపై కూడా. ఈ నేపథ్యంలో రకరకాల ప్రయత్నాలు చేశారు. హెలికాప్టర్లు, నేవీ హెలికాప్టర్లు వచ్చేందుకు వాతావరణం సహకరించడంతో విజయవాడలోనే హెలికాప్టర్లు ఆగిపోయాయి. అటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఏకంగా వైజాగ్ నుంచి పిలిపించారు. వాళ్ళు వచ్చేలోపే సుభాన్ చాలా రిస్క్ చేశాడు. ప్రాణాలకు తెగించి మరీ సుభాన్ ఆ 9 మందిని కాపాడారు. ఏకంగా జేసీబీ సహాయంతో నెమ్మదిగా బ్రిడ్జి పైకి, వెంకటగిరి వైపు నుంచి బ్రిడ్జి పైకి వెళ్ళాడు. ఆ 9 మందిని ఎక్కించుకొని సురక్షితంగా ఒడ్డుకు చేరిన తర్వాత ఆ క్షణాలు చూడండి ఎలా ఉంటాయి. ఒడ్డుకు చేరిన తర్వాత ఎస్, ఆ జేసీబీ వస్తుంటే కేరింతలు చూడండి. తమ వాళ్ళు క్షేమంగా ఒడ్డుకు వస్తున్నారంటే ఆ కేరింతలు చూడండి, అరుపులు చూడండి. ఆ జేసీబీని, ఆ 9 మందితో కూడిన జేసీబీని ఎలా ఎస్కార్ట్ చేస్తున్నారు, ఎలా వెంబడిస్తున్నారు. ఒక ఘన స్వాగతం. పూలు ఒక్కటి తక్కువ, అక్కడ పూలు ఉంటే కనుక పూలు చల్లేవాళ్ళు. అంతటి ఉద్విగ్న క్షణాలు. ఎందుకంటే 9 మంది విలువైన ప్రాణాలను చాలా రిస్క్ చేసి కాపాడాడు సుభాన్. రియల్ హీరో అనిపించుకున్నాడు. ఎస్, నిజంగా ఆ సమయంలో ఏం జరిగింది, ఆ ఉత్కంఠ క్షణాలు, ఆ ఉద్విగ్న క్షణాలకు సంబంధించి ఆ సందర్భం మొదటి నుంచి ఆ 9 మంది చిక్కుకున్న దగ్గర నుంచి వాళ్ళని సురక్షితంగా సేఫ్గా ఒడ్డుకు చేర్చే వరకు మొత్తం ఎపిసోడ్ని, ఆ ఉద్విగ్న క్షణాలను మా ప్రతినిధి ఉదయ్ మీకు అందించే ప్రయత్నం చేస్తాడు.
మున్నేరు జల విలయంలో దాదాపు 15 గంటల పాటు చిక్కుకున్న 9 మంది వ్యక్తుల ప్రాణాలను కాపాడడానికి ప్రభుత్వం అవిశ్రాంతంగా శ్రమించింది. కానీ ఆ సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైనప్పటికీ అటు వెంకటగిరి ప్రజలు మాత్రం సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి. ప్రాణాలకు తెగించి అత్యంత సాహసోపేతమైనటువంటి నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు. ఆ గ్రామానికి చెందినటువంటి 9 మంది వ్యక్తులు వరదలో చిక్కుకున్నారన్న విషయం తెలుసుకొని ఉదయం నుంచి రాత్రి వరకు సహాయక చర్యల కోసం పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సహకరిస్తూ వెంకటగిరి గ్రామ ప్రజలు అందరికీ ఆదర్శంగా నిలిచారని చెప్పుకోవాలి. దాదాపు 15 గంటల పాటు ఉక్కిరి బిక్కిరయ్యారు ఆ 9 మంది వ్యక్తులు కూడా. కొంతమంది మహిళలు, చిన్నారులు పూర్తిగా పనుల కోసం అంటూ వచ్చినటువంటి ఆ వ్యక్తులంతా కూడా ప్రకాశ్ రాత్రి వరకు కూడా వరద ప్రవాహం అంతకంతకు పెరగడంతో మున్నేరు పూర్తిగా పరివాహక ప్రాంతంలో జల విలయమే సంభవించిందని చెప్పుకోవాలి. దాదాపు కోట్ల మేర నష్టమైతే వాటిల్లింది. ఒకవైపు ఆస్తి నష్టం, మరోవైపు ప్రాణ నష్టం కూడా సంభవించింది. పాలేరు నియోజకవర్గంలో కూడా కొంత ప్రాణ నష్టం సంభవించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే 9 మంది ప్రాణాలను కాపాడడం ఎందుకు అటు ప్రభుత్వం కూడా చాలా అవిశ్రాంతంగా శ్రమించిందని చెప్పుకోవాలి. ఒకవైపు ఏపీ ప్రభుత్వంతో మాట్లాడి పూర్తిగా సహాయక చర్యల్లో హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించేందుకు అటు మంత్రులు ప్రయత్నం చేసినప్పటికీ ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాలని చెప్పుకోవాలి. ఒకవైపు ప్రతికూల పరిస్థితులు, మరోవైపు చిమ్మ చీకటి. ఈ నేపథ్యంలో ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. ఒకవైపు విశాఖపట్నం నుంచి, భద్రాచలం నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ప్రత్యేకంగా తీసుకొచ్చారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక డిజాస్టర్ రిసీవ్మెంట్ ఫోర్స్ మాత్రం పూర్తి స్థాయిలో సహాయక చర్యలో కొంత వాళ్ళకి అనుభవం లేకపోవడంతో అటు వైజాగ్ నుంచి, భద్రాచలం నుంచి నిపుణులైనటువంటి గజ ఈతగాళ్లను, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తీసుకొచ్చి ఈ 9 మంది ప్రాణాలను కాపాడేందుకు పూర్తి స్థాయిలో శ్రమించారు. కానీ ప్రభుత్వం చేసిన చర్యలు, సహాయక చర్యలన్నీ కూడా పూర్తి స్థాయిలో సఫలం కాలేకపోయాయి. దీంతో ఆందోళన చెందినటువంటి వెంకటగిరి గ్రామస్తులు తమ గ్రామానికి చెందినటువంటి వ్యక్తులను కాపాడేందుకు స్వయంగా వారే రంగంలోకి దిగారు. నిజానికి సుమారు 36 అడుగుల మేర మున్నేరు వరద ఉధృతి కొనసాగుతుంది. కొన్ని లక్షల క్యూసెక్కుల నీరు ఒకవైపు దిగువకు పారుతున్న సిచ్యువేషన్. ఆ సమయంలో చాలా ఆందోళనకు గురైనటువంటి ఆ వ్యక్తులతో ఫోన్లో సంప్రదిస్తూ పూర్తిగా అప్రోచ్ రోడ్తో పూర్తిగా జేసీబీని వెంట పెట్టుకుని వెళ్లి జేసీబీపై కూర్చొని ఆ ఏరియాకు సంబంధించినటువంటి స్థానిక యువత, పెద్ద మనుషులంతా కలిసి పూర్తి స్థాయిలో సహాయక చర్యల్లో పాల్గొని ఆ 9 మంది వ్యక్తులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చినటువంటి సందర్భం. నిజంగా వెంకటగిరి గ్రామ ప్రజలు చేసినటువంటి ధైర్యము, సాహసము నిజంగా పూర్తిగా ఎవరికి చేయలేనిదని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రాణాలకు తెగించి ఒకవైపు ఒక చిమ్మ చీకటి, మరోవైపు లక్షల క్యూసెక్ల నీరు. ఈ వరద ఉధృతిలో చిక్కుకున్న 9 మందిని వెంకటగిరి గ్రామ ప్రజలు ప్రస్తుతం కాపాడారు. నిజంగా వాళ్ళందరికీ కూడా ఆర్టీవీ హ్యాట్సాప్ చెప్తుంది. ప్రస్తుతం ఆ 9 మంది వ్యక్తుల్లో ఓగబోయిన శ్రీనివాసరావు అనే వ్యక్తి ఉన్నాడు. సుమారు 15 గంటల పాటు వారికి ఏ విధమైనటువంటి త్రాగునీరు అందింది, అసలు ఆహారం అందిందా లేదా, ఆ 13 గంటలు, ఆ 15 గంటలు వాళ్ళు ఏం చేశారు, ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు. ఒకవైపు రెండు వైపులా ప్రకాష్ నగర్ వంతెనకు రెండు వైపులా మున్నేరు వరద వచ్చి చేరడంతో వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది. నిజంగా నిన్న రాత్రి గండం గడిచిందని చెప్పుకోవాలి. కానీ ఒకవేళ ఎగువ ప్రాంతాల్లో మున్నేరు క్యాచ్మెంట్ ఏరియాలో ఒకవేళ వర్షం సంభవిస్తే, ఎగువ ప్రాంతాల నుంచి వర్షం వస్తే మాత్రం నిజంగా ఈ రోజు మనం వెంకటగిరి గ్రామస్తులను చూసే పరిస్థితి కూడా ఉండదు. చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన మనం ఈ రోజు వినాల్సి వచ్చేది. ప్రస్తుతం అదృష్టవశాత్తు వీళ్ళంతా కూడా ప్రాణాలతో బతికి బట్టగట్టారు. ప్రస్తుతం ఓగబోయిన శ్రీనివాసరావు ఉన్నారు. శ్రీనివాస్ గారు, అసలు ఏం జరిగింది, ఎందుకు మీరు ప్రకాష్ నగర్ వంతెనకు వెళ్ళిపోయారు? చాలా సామాజిక మాధ్యాల్లో, మీడియాలో కూడా ప్రచారం జరుగుతుంది మీరేదో వంతెనకి వస్తున్నటువంటి ఆ వరద ఉధృతి చూడడానికే వెళ్ళారు, సందర్శకులుగా వెళ్ళారని. అసలు ఏం జరిగింది? అసలు వ్యాపారం ఇది. వ్యాపారం నుంచి మీ పేరేంటి? ఓగబోయిన శ్రీనివాసరావు. మీది ఏ గ్రామం? మాది వెంకటగిరి గ్రామం. మేము ఉండేది ఖమ్మంలోనే ఉంటాను. చేసి ఇక్కడ ఆవును కట్టేసుకొని బయటకు వద్దని చెప్పేసి ఒకేసారి వరద తిరిగేసి చుట్టేసింది మొత్తం. అటు నుంచేసి ఎటు వెళ్ళిపోయే పరిస్థితి లేదు. పిల్లలకి ఏమి రాదు, ఈత రాదు. నా ఒక్కడికి వచ్చు, ఇంకొక ఆయనకు వచ్చు. 7 మనుషులకి ఏమి తెలియదు. వాళ్ళకి తీసుకొని చిన్న పెరుగుతా బ్రిడ్జికి వెళ్ళాను. 10 నుంచి 11 గంటల కాడికి ప్రభుత్వాన్ని చెప్తూనే ఉన్నాం, అందరికి ఫోన్ చేస్తాను, వస్తూనే అంటారు, కార్పొరేటర్లు అందరూ వస్తుంది అంటారు. ఎవరు కూడా స్పందించలేదు మమ్మల్ని. తర్వాత 3 గంటల నుంచి ఇంకా పెరిగింది, 4 గంటలకు ఇంకా పెరిగింది, 6 గంటల కల్లా పెరిగింది, ఇంకా పై నుంచి వస్తుంది. ఇక అసలు మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. 4:30 కాడ నుంచి మా వాళ్ళు తినడానికి ఏమీ లేకపోతే ఆ ధోని పైన తెప్పించారు. అన్ని మా వాళ్ళు చూసుకున్నారు. అది అంటే డ్రోన్ ప్రభుత్వం సరఫరా చేసింది, ప్రభుత్వం సొంత డబ్బులతోనే. అది కూడా 2 లక్షల పైన ఖర్చు అయింది. తిరగటానికి, ఆ 9 మంది బయటకు రావడానికి ఎటు అవకాశం లేదు. ఇటు కూడా ఈ ప్రభుత్వం ఇక్కడే ఉండంటుంది కానీ అటు పోవద్దు అంటుంది. వెంకటగిరి గ్రామం 10 గంటల కాంచి మమ్మల్ని రాని తీసపోతాని అన్న గంట సేపు చేసి పెట్టినాడా. మీరు రాండి అంటే ఇది కదలొద్దు అనేసి, మీరు కదిలితే బాగోదు. ఎటు కూడా బ్రిడ్జి కదిలింది, మీరు బ్రిడ్జి నుంచి పోవద్దు అనేసి అసలు ఎవరు స్పందించలేదు మమ్మల్ని. ఇట్లా దారుణంగా మేము ఇరకపోయినాం.
అసలు నిన్న ఎన్ని గంటల పాటు మీకు కనీసం తాగునీటి సౌకర్యం అని అందిందా? వాటర్ ఏం చేసి 4:30 కందిని ఏమి లేవు. 4:30 గంటలకి మా ఖర్చులతో వచ్చినాయి. ఏదైనా మా ఖర్చులతోనే మేము పెట్టుకున్నాం. ఇక్కడ పోలీసు వాళ్ళు కానీ ఎవరు మినిస్టర్ కానీ అటు పొంగిరెడ్డి గారు వచ్చారు, చూసిండు, ఏం కావాలి వెళ్ళిపోయాడు. ఇటు వరద తగ్గిద్దని వెళ్ళిపోయాడు. తుమ్మల నాగేశ్వర గారు వచ్చారు, ఇటు చూశాడు, ఏం కావాలి. ఇంకొక మాట అన్నట, వాళ్ళు ఓడి ఉండమంటాడా, తెలియదని ఆ మాట అన్నట. ఇది జరిగింది, అంతే, ఏం లేదు. మా ఈరోజు నిజం వాటర్ లేవు. ఏమి 4:30కి మాకు వాటర్ బాటిల్ అంటే 2 బిస్కెట్ ప్యాకెట్ వచ్చినాయి. తర్వాత 4 బెడ్లు ప్లాట్ తర్వాత వచ్చింది. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ డ్రోన్ ద్వారా అన్ని డోన్ ద్వారానే 4, 6, 9 ఇడ్లీ ప్యాకెట్లు ఇడ్లీలు, తర్వాత అన్ని జ్యూసులు అవన్నీ పంపించారు. తర్వాత భోజనం 8 గంటలకి భోజనం పంపించారు. మీతో పాటు ఇంకెవరు ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరి పరిస్థితి ఏంటి? అందరూ మంచిగా ఉన్నాం. ఆడవాళ్ళు కొంతమంది చిన్న పిల్లలు కూడా ఉన్నారని తెలిసి వీళ్ళు ఇద్దరు ఆడమనిషి ఒక్క మనిషి ఇక్కడ పని చేసుకుంటారు. అక్కడ ఫ్యామిలీ అంతా వాళ్ళు వచ్చి 4 సంవత్సరాలు ఇక్కడే చదువుకుంటారు, ఇక్కడే ఉంటారు. ఏం వ్యాపారం మీది? ఇది సిమెంట్ కాదు, ఏంటి తీసుకోవాలి వ్యాపారం. సిమెంట్ బ్రిక్స్ వ్యాపారం. సిమెంట్ వరల కంపెనీ, సిమెంట్ ధరవాళ్ళు కిటికీలు అన్నీ ఉంటాయి మా దగ్గర. సిమెంట్ ఏదంటే అది ఐటమ్ చేసుకుంటాం ఇక్కడ. చిన్న ఈ బాబు కూడా నిన్న వరదలు చిక్కుపోయాడు. 15 గంటల పాటు ఇది భోగబోయిన శ్రీనివాస్ తోటే పూర్తిగా ఉన్నారు. నిన్న ఆ చిన్నారుల కోసం కూడా చాలా మంది తప్పించారు, భగవంతుని కూడా వేరుకున్నారు. ఈ 9 మంది ప్రాణాలు సురక్షితంగా ఉండాలి, వీళ్ళంతా కూడా ఆరోగ్యంగా ఉండాలి, బాగుండాలి, వీళ్ళు ఖచ్చితంగా ఒడ్డుకు చేరాలని చాలా మంది కూడా భగవంతుని వేడుకున్నటువంటి సిచ్యువేషన్. ఆ బాబు కూడా ఉన్నారు. బాబు, నిన్న ఆ వరదను చూసావుగా, కల్లారా ఏమనిపించింది? ఆ సమయం జేసీబీ ఎక్కావు కదా, లాస్ట్కి ఏమనిపించింది జేసీబీ ఎక్కాక? ఏమండి, ఎట్లా ఉంది అసలు ఆ సమయంలో? నిన్న ఏమనిపించింది? నిజంగా మీ గ్రామస్తులు లేకపోతే ఈరోజు మీరు బ్రతికి బట్ట కట్టేవారా? అసలు ఆ క్షణం నిన్న ఉన్నటువంటి ఆ సమయంలో సాయంత్రం వరకు ఉన్నారు. ఒకవైపు సహాయక చర్యలు అంటున్నారు, ఒకవైపు హెలికాప్టర్ వస్తుందని చెప్పారు కదా, నిజంగా ఏమనిపించింది ఆ సమయంలో? ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఒకరికొక కాకుండా పోతామేమని చెప్పి భయంగా ఉన్నాం, చాలా భయపడుకుంటున్నాం. ఇటు నుంచి హెలికాప్టర్లు వస్తున్నాయి, వరంగల్ దాకా వచ్చినాయి, హైదరాబాద్ నుంచి వస్తున్నాయని చెప్పి అన్ని దొంగ మాటలు చెప్పి రాజకీయ నాయకులు మమ్మల్ని ముంచారు. అసలు కనీసం ఈ 9 మందికి రక్షణ కల్పించుకుంటే ఎందుకు ఆ రాజకీయ నాయకులు ఆ ఏట్లు దూకి సావాలా? మేము పుణ్యాలు చేసుకున్నాం కాబట్టి దేవుడు మమ్మల్ని కాపాడిండు. ఈ వెంకటగిరి ప్రజలు లేకుంటే ఈరోజు మేము ఈ భూమి మీద బతికపోదును, నూకలు ఉండపోదును. వాళ్ళు మమ్మల్ని దయదలిచి వాళ్ళ ప్రాణాలు తెగిడిచి మమ్మల్ని తీసుకొని ఈరోజు భూమి మీద ఉంచారు. వాళ్ళకి దండాలు. చాలా భావోద్వేగానికి గురవుతున్నారు ఆ 9 మంది కూడా. ఎందుకంటే చిన్నారులు, మహిళలు చాలా మంది ఉన్నారు. నిజంగా వాళ్ళంతా కూడా బ్రతుకుతారని కొన్ని చోట్ల ఊహించినటువంటి సందర్భం. ఎందుకంటే భారీ మొత్తంలో వరద ప్రవాహం కొనసాగుతుంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఈ లోతట్టు ప్రాంతాల్లోకి సాహసించలేనటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి జేసీబీ డ్రైవర్ ప్రస్తుతం చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా చెప్పుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. జేసీబీ డ్రైవర్ ప్రస్తుతం అతనే చాలా కీలకంగా ఉండేటువంటి సిచ్యువేషన్ ఉంది. జేసీబీ ఓనర్ కూడా ఇక్కడే ఉన్నారు. జేసీబీ డ్రైవర్ ఏంటండి? జేసీబీ డ్రైవర్ ఎక్కడ ఉన్నాడు? జేసీబీ డ్రైవర్ ఎక్కడ? జేసీబీ డ్రైవర్ చాలా కీలకంగా. మీరేనా జేసీబీ డ్రైవర్? ఎస్, మీరు నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఎస్, ఇతనే జేసీబీ డ్రైవర్. ఇతనే మీ పేరండి? సుబాని. మీరు హ్యాండిక్యాప్డ్ అండి? అచ్చా అచ్చా. మీ ప్రాపర్ ఎక్కడ? హర్యానా. ఇతను దివ్యాంగుడుగా కనిపిస్తుంది మనకి, కానీ 9 మంది ప్రాణాలను ఇతను కాపాడాడు. నిజంగా ఇతనికి వెంకటగిరి గ్రామ ప్రజలు కూడా రుణపడి ఉంటారని చెప్పుకోవాలి. సుబాని ఇతని పేరు. హర్యానాకి సంబంధించినటువంటి మోటార్ వెహికల్ డ్రైవరు, జేసీబీ నడుపుతూ ఉంటాడు. ప్రస్తుతం నిన్న సిచ్యువేషన్ ఏంటి అసలు? నిన్న మీరు ఎలా డ్రైవింగ్ ఎలా చేస్తారు? 3 बार ट्राई करा, 2 बार ट्राई करा तो रिटर्न गया जेसीबी। तीसरी ट्राई में फिर आया इधर ब्रिज रोड कट गया, फिर वायर डाला तो पूरे आदमी 10 नंबर को लेके गया जेसीबी में। जी, బకెట్ తోటి మొత్తం సెర్చ్ చేసుకుంటూ వెళ్ళారా? जी हाँ, बकेट से। ప్రస్తుతం అతను చాలా కీలకమైనటువంటి తీవ్రమైనటువంటి సిచ్యువేషన్స్ ను ఎదుర్కొంటూ వెళ్ళాడు ఆ జేసీబీ డ్రైవర్ సుబాని. ఎందుకంటే ఒకవైపు రోడ్డు అంతా కూడా కోతకి గురైనటువంటి సిచ్యువేషన్, ఒకవైపు రోడ్డు కోతకు గురైంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఆ ప్రాంతానికి చేరుకోలేని సిచ్యువేషన్. అప్పుడు ఈ జేసీబీ సహాయంతో వెనుక ఉన్నటువంటి బకెట్ ని ముందుకు తీసుకువచ్చి ఆ బకెట్ ద్వారా ఆ రోడ్డు అప్రోచ్ ని వెతుక్కుంటూ నేరుగా ఆ వరదలో చిక్కుకున్నటువంటి 9 మంది వ్యక్తుల వద్దకు చేరుకున్నారు. నిజంగా చాలా ధైర్య సాహసాలు ఉంటే తప్ప ఇలాంటి పరిస్థితులు ఎవరు కూడా చేయనటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం వెంకటగిరి గ్రామ ప్రజలంతా కూడా అతన్ని కొనియాడుతున్నారు. నిజంగా ఇటువంటి డ్రైవర్, ఇలాంటి సాహసోపేతమైనటువంటి
కార్యక్రమంలో పాల్గొనడం 9 మంది ప్రాణాలు కాపాడడం పట్ల అందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మరికొంత గ్రామ పంచాయతీ పెద్దలు ఉన్నారు, మాట్లాడదాం వాళ్ళతో. అన్న ఏంది సిచ్యువేషన్ మాట్లాడండి. ఎస్ సిచ్యువేషన్ ఏందన్న? అయ్యా, నేను వెంకటగిరి గ్రామం కాస్తుని. నా పేరు పెద్దబోలు శ్రీనివాసరావు. మాకు 3 మినిస్టర్లు ఉన్నారు. మా ఖమ్మం జిల్లాకి 3 మినిస్టర్లు ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు ఆంధ్ర ముఖ్యమంత్రి గారికి సిఎస్ గారికి ఫోన్ చేసి హెలికాప్టర్ పంపించమని చెప్పి అన్నారు. మహనీయుడు, ఒప్పుకోవాలి. మరి ఇక్కడున్న మంత్రులు ఏం చేశారు? ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారు? కానీ వాళ్ళని సాగు బతుకులు ఉన్నారు, కాపాడాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా? అంటే ప్రాణం పోతే, నా తమ్ముడు ప్రాణం పోతే మీరు తీసుకొస్తారా? మీరు మంత్రులై ఉండి ఏంది మరి? మీరు మంత్రులు ఉండి మాకేంది, మాకు న్యాయం ఏంది? అంటే మీరు 3 మంత్రులు ఉండి మాకు న్యాయం చేసిడు. తుమ్మల నాగేశ్వరరావు గారు అక్కడ ఉండి కేంద్ర సిఎస్సికి ఫోన్ చేసిడు. ఆంధ్ర వాళ్ళకి. ఏం తెలంగాణ మనం లేవా? నువ్వు చెప్పొద్దా? 3 మంత్రులు ఉన్నారు కదా మన జిల్లాకి. 3 మంత్రులు ఉన్నప్పుడు సమాధానం అవకాశం లేదా? ఏంటండి మీరు చేసేది? అంటే మీరు వచ్చిన మా సేవల మీద ఇప్పుడు వచ్చి మీరు ఫోటోలు తీసుకోవడానికి వస్తారా? దేనికి వస్తారు మీరు? అందుకనే చెప్తున్నారా, ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిపోయింది. చేతిలో దండం పెడుతున్నాం. ఈ ప్రభుత్వం